అందరికీ నమస్కారం. నా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈరోజు సైలో సిరీస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో భాగంగా 8వ ఎపిసోడ్ అయిన హనాతో మీ ముందుకు వచ్చాను. ప్రీవియస్ ఎపిసోడ్ అయిన ద ఫ్లేమ్ కీపర్స్లో షరీఫ్ జూలియట్ నికోల్స్కి గ్లోరియా లాంగ్ టర్మ్ మెడికల్ కేర్లో ఉందని తెలుస్తుంది. దీంతో తన తండ్రి అయిన పీట్ నికోల్స్ సహాయంతో సైలో సెక్యూరిటీకి తెలియకుండా జూలియట్ నికోల్స్ గ్లోరియాను కలుస్తుంది. ఆ కలిసే క్రమంలో సైలోలో ఉన్న జెనిటర్ సిబ్బంది మిర్రర్ వెనుక పెట్టిన సెన్సార్ కెమెరాస్ ద్వారా అందరినీ మానిటర్ చేస్తున్నారని జూలియట్ నికోల్స్కి తెలుస్తుంది. మిర్రర్ వెనుక సెన్సార్ కెమెరాస్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్న జూలియట్ నికోల్స్ గ్లోరియా రూమ్లో ఉన్న ఆ మిర్రర్ను అక్కడ ఉన్న ఒక క్లాత్తో కప్పేస్తుంది. దీంతో జెనిటర్ రూమ్ నుంచి వాచ్ చేస్తున్న జ్యుడిషియల్ చీఫ్ సెక్యూరిటీ హెడ్ అయిన రాబర్ట్ సిమ్స్కి జూలియట్కు అసలు నిజం తెలిసిపోయిందని అర్థమవుతుంది. దాంతో వెంటనే మిడ్ లెవెల్స్లో ఉన్న గ్లోరియా మెడికల్ రూమ్కి రైడర్స్ టీమ్ను పంపిస్తాడు. ఈలోగా గ్లోరియా సహాయంతో ప్రీవియస్ షరీఫ్ అయిన హోల్స్టన్ బేకర్ ఒక బ్యాగ్ను ఏసీ వెంట్లో దాచినట్టు జూలియట్ తెలుసుకుంటుంది. ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి చూడగా అందులో హోల్స్టన్ బేకర్ సీక్రెట్గా దాచిన అది జార్జ్కు చెందిన ఒక హార్డ్ డ్రైవ్ మరియు కొన్ని ప్రింట్అవుట్స్ దొరుకుతాయి. అలా అక్కడ ఉన్న రిలీక్ బుక్, హార్డ్ డ్రైవ్ మరియు ప్రింట్అవుట్లు తీసుకుని రైడర్స్ అక్కడికి చేరుకునే లోపే జూలియట్ నికోల్స్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. రైడర్స్ టీంతో అక్కడికి వచ్చిన రాబర్ట్ సిమ్స్ ఏం చేశాడు, ఏసీ ఈవెంట్లో దొరికిన హార్డ్ డ్రైవ్ మరియు ప్రింట్అవుట్లతో జూలియట్ నికోల్స్ ఏం చేయబోతుంది అనేది 8వ ఎపిసోడ్ అయిన హనాలో ఇప్పుడు మనం చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో రైడర్స్ మిడ్ లెవెల్స్కి వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం జూలియట్ నికోల్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో గ్లోరియా ఉన్న మెడికల్ రూమ్ నుంచి రిలీక్ బుక్, హార్డ్ డ్రైవ్ మరియు ప్రింట్అవుట్లు ఉన్న బ్యాగును తీసుకొని జూలియట్ నికోల్స్ అప్పుడే పుట్టిన పిల్లలను ఉంచే నర్సరీ రూమ్లో దాక్కుంటుంది. ముఖ్యంగా ఆ రూమ్లో కెమెరాస్ కూడా ఉండవు. దాంతో జూలియట్ నికోల్స్ ఎక్కడ ఉందో జెనిటర్స్ రూమ్లో ఉన్న సిబ్బంది కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే ఆ నర్సరీ రూమ్లో సెన్సార్ కెమెరాస్ లేకపోవడం వల్ల జూలియట్ని వాళ్ళు మానిటర్ చేయలేరు. ఆ తర్వాత రాబర్ట్ సిమ్స్ గ్లోరియా ఉన్న మెడికల్ రూమ్కి వెళ్తాడు. అక్కడ గ్లోరియా రాబర్ట్ సిమ్స్ను చూసి అతను జ్యుడిషియల్ సెక్యూరిటీ చీఫ్ అని గుర్తుపడుతుంది. అలాగే ఒకప్పుడు రాబర్ట్ సిమ్స్ భార్యకు పిల్లలు పుట్టే సమయంలో తను సహాయం చేసిన విషయాన్ని గ్లోరియా గుర్తు చేసుకుంటుంది. అప్పుడు రాబర్ట్ సిమ్స్, మీకు గతం ఇంకా బాగా గుర్తుంది. మీరు చేసిన సహాయం వల్లే నా కొడుకు హెల్తీగా పుట్టాడు. ఇప్పుడు అతనికి 6 years నిండబోతున్నాయి అని గ్లోరియాతో చెప్తాడు. రాబర్ట్ సిమ్స్ గ్లోరియాతో, నాకు సహకరించండి, మీరు నా కొడుకును కాపాడారు. ఇప్పుడు మీరు నాకు సహకరిస్తే ఈ మెడికల్ రూమ్ నుంచి మిమ్మల్ని బయటకు పంపిస్తాను అని అంటాడు. దానికి గాను ఎక్కడికి వచ్చిన షరీఫ్ జూలియట్ నికోల్స్ ఏసీ వెంట నుండి ఏమి తీసుకువెళ్ళింది అని అడుగుతాడు. దాని గ్లోరియా ప్రీవియస్ షరీఫ్ హోల్స్టన్ బేకర్ ఏసీ వెంట్లో దాచిన ఒక బ్యాగ్ను జూలియట్ తీసుకువెళ్ళిందని చెబుతుంది. అప్పుడు రాబర్ట్ సిమ్స్ ఆ బ్యాగ్లో ఏముంది అని అడగగా గ్లోరియా అందులో హార్డ్ డ్రైవ్ మరియు ప్రింట్అవుట్లు ఉన్నాయని చెప్తుంది. అది విన్న వెంటనే రాబర్ట్ సిమ్స్ గ్లోరియాకి ఇచ్చిన మాటను తప్పి ఆమెను మెడికల్ రూమ్లోనే ఉంచి నర్స్ అయిన హిల్లరీ బ్లాండ్కు ఆమెను ఎప్పుడూ మత్తులోనే ఉంచండి అని చెప్పి అక్కడి నుండి రాబర్ట్ సిమ్స్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాబర్ట్ సిమ్స్ రైడర్స్ టీమ్ హెడ్తో జూలియట్ నికోల్స్ దగ్గర అత్యంత ప్రమాదకరమైన రిలీక్ హార్డ్ డ్రైవ్ వస్తువు ఉంది కాబట్టి ఆమె కనిపించగానే వెంటనే అరెస్ట్ చేసి ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ను నా దగ్గరకు తీసుకురావాలి అని రైడర్స్ టీంకు ఆదేశిస్తాడు. నర్సరీ రూమ్లో దాక్కున్న జూలియట్ నికోల్స్ తన దగ్గర ఉన్న హార్డ్ డ్రైవ్లో ఏముంది చూడాలని తన తండ్రి పీట్ నికోల్స్ కంప్యూటర్ సహాయంతో ఆ హార్డ్ డ్రైవ్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సరియైన ఆథరైజేషన్ లేకపోవడంతో ఆ హార్డ్ డ్రైవ్ ఓపెన్ కాదు. ఇంకా చేసేది ఏమీ లేక ఆ నైట్ అంతా జూలియట్ నికోల్స్ అదే నర్సరీ రూమ్లో పడుకుంటుంది.
ఇంతలో మార్నింగ్ తన రేడియోకి డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో ఎక్కడ ఉన్నా వెంటనే షరీఫ్ ఆఫీస్కి రావాలి అని జూలియట్కు చెప్తాడు. జూలియట్ నికోల్స్ షరీఫ్ ఆఫీస్కి వెళ్ళేసరికి జ్యుడిషియల్ టీంకు చెందిన రైడర్స్ అనుమతి లేని రిలీక్ వస్తువు కోసం వెతకడానికి తమ దగ్గర జ్యుడిషియల్ పర్మిషన్ ఉందని చెబుతూ షరీఫ్ స్టేషన్ మొత్తం చిందరవందర చేస్తూ హార్డ్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే జ్యుడిషియల్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ పర్మిషన్ లెటర్ ఉండటంతో డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు. జూలియట్ నికోల్స్కి అక్కడకు రావడం చూసిన డిప్యూటీ పాల్ బిల్లింగ్స్, జడ్జ్ మెడోస్ అసలు ఈ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? నీ దగ్గర ఉన్న రిలీక్ టాయ్ని జ్యుడిషియల్కి హ్యాండ్ ఓవర్ చేయలేదా అని జూలియట్ను అడుగుతాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే రిలీక్ టాయ్ కంటే కూడా పెద్ద రిలీక్ అయిన హార్డ్ డ్రైవ్ జూలియట్ నికోల్స్ దగ్గర ఉందనే విషయం డిప్యూటీ పాల్ బిల్లింగ్స్కు ఆమె చెప్పదు. ఏమీ తెలియనట్టు జూలియట్ నికోల్స్, నా దగ్గర ఉన్న రిలీక్ టాయ్ని నిన్ననే జ్యుడిషియల్ సెక్యూరిటీ హెడ్ అయిన రాబర్ట్ సిమ్స్కి ఇచ్చేశాను అని చెబుతుంది. ఆ తరువాత పాల్ బిల్లింగ్స్, నువ్వు జడ్జి మెడోస్ని కలవడానికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. జూలియట్ నికోల్స్ దానికి అవును వెళ్ళాను, కానీ ఆమెకు హెల్త్ బాగోలేకపోవడంతో అక్కడ నుండి వచ్చేసాను, అక్కడ ఏమీ జరగలేదని పాల్ బిల్లింగ్స్తో చెబుతుంది. దీంతో వెంటనే పాల్ బిల్లింగ్స్ రియలైజ్ అయ్యి, మీరు ప్యాక్ట్ రూల్స్ని అతిక్రమిస్తున్నారు, ఏదైనా పెద్ద కారణం ఉంటే తప్ప షరీఫ్ స్టేషన్ను సెట్ చేయకూడదు అని రైడర్స్ టీంని అడ్డుకుంటాడు. అయితే రైడర్స్ టీం హెడ్ జూలియట్ నికోల్స్ బ్యాగ్ని కూడా చెక్ చేస్తాడు. కానీ వాళ్ళకు కావాల్సిన వస్తువు అక్కడ దొరక్కపోవడంతో చివరికి రైడర్స్ టీం షరీఫ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంది. జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్తో ఇదంతా కావాలని చేస్తున్నారు అని అంటుంది. కానీ పాల్ బిల్లింగ్స్ మాత్రం జడ్జ్ మెడోస్ అలాంటి పని చేయదు అని చెప్తాడు. దానికి జూలియట్ నికోల్స్, నిన్న జడ్జ్ మెడోస్ని కలిసిన తర్వాతే నాకు విషయం అర్థమైంది, ఇక్కడ ఇవన్నీ నడిపించేది జడ్జ్ మెడోస్ కాదు, ఇంకెవరో ఉన్నారు అని అంటుంది. ఎవరో అని పాల్ బిల్లింగ్స్ అడగగా జూలియట్ రాబర్ట్ సిమ్స్ అని చెబుతుంది. మొదటి నుంచి రాబర్ట్ సిమ్స్కు నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదు, అలాగే నేను షరీఫ్గా ఉండటం కూడా అతనికి నచ్చలేదు, నేను ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయే వరకు ఇవన్నీ ఆపడు అని జూలియట్ నికోల్స్ డిప్యూటీ పాల్ బిల్లింగ్స్తో చెప్తుంది. దీన్ని ఆపాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పిన షరీఫ్ జూలియట్ నికోల్స్ డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ని తీసుకుని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి రాబర్ట్ సిమ్స్ రైడర్ టీమ్ హెడ్కు మొత్తం 50 లెవెల్స్లో ఉన్న పోర్టర్స్ని అందరినీ చెక్ చేయండి, అలాగే జూలియట్ నికోల్స్ ఆ హార్డ్ డ్రైవ్ను ఏ పోర్టర్కైనా ఇచ్చిందేమో కనుక్కోండి అని రాబర్ట్ సిమ్స్ జ్యుడిషియల్ ఏజెంట్కి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జూలియట్ నికోల్స్ ప్యాక్ట్కి విరుద్ధంగా షరీఫ్ స్టేషన్ను సెర్చ్ చేసినందుకు రాబర్ట్ సిమ్స్ను అరెస్ట్ చేయాలని చెప్తుంది. దీంతో వెంటనే పాల్ బిల్లింగ్స్ రాబర్ట్ సిమ్స్కు హ్యాండ్ కప్స్ వేస్తాడు. అప్పుడు రాబర్ట్ సిమ్స్ దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటామని జూలియట్ని హెచ్చరిస్తాడు. పాల్ బిల్లింగ్స్ రాబర్ట్ సిమ్స్కు హ్యాండ్ కప్స్ వేసి తీసుకువెళ్ళిన తర్వాత షరీఫ్ జూలియట్ నికోల్స్ రాబర్ట్ సిమ్స్ ఆఫీస్ను వెతుకుతుంది. అక్కడ ఒక రహస్య షెల్ఫ్లో కొన్ని ఫైల్స్ ఆమెకు దొరుకుతాయి. ఆ ఫైల్స్లో కొన్ని పేర్లతో పాటు తన తల్లి అయిన హన్నా నికోల్స్ పేరున ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ తెరిచి చూడగా శైలోలో అనుమానంగా భావించే వ్యక్తులపై రహస్యంగా నిఘా పెట్టినట్టు అందులో నమోదు చేసి ఉంటుంది. ఇప్పుడు సీన్ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అది జూలియట్ నికోల్స్ చిన్నతనంలో జరిగిన విషయం. ఆమె తల్లి హన్నా నికోల్స్ జూలియట్ నికోల్స్ని తీసుకుని శైలోలోని ఒక రహస్య ప్రదేశమైన మొక్కజొన్న తోటకు తీసుకువెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలుస్తుంది. అతనికి కావలసిన మెడిసిన్ ఇచ్చి దానికి బదులుగా ఆమె ఒక చెవుల పిల్లిని తీసుకుంటుంది. ఆ చెవుల పిల్లిని తీసుకున్న హన్నా నికోల్స్ మరియు జూలియట్ నికోల్స్ మిడ్ లెవెల్స్లో ఉన్న తమ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అక్కడ హన్నా నికోల్స్ శైలోలో ప్యాక్ట్కి విరుద్ధంగా రహస్యంగా ఒక పెద్ద భూతద్దాన్ని తయారు చేస్తుంది. ఆ భూతద్దంతో జబ్బుపడిన చెవులపిల్లి హార్ట్ను పరిశీలించి
హార్ట్లో ఉన్న హోల్ని క్లోజ్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ విజయవంతమైతే అదే భూతద్దం సహాయంతో తన కొడుకు జేకబ్ హార్ట్లో ఉన్న హోల్ని కూడా పోడ్చవచ్చునని ఆమె అనుకుంటుంది. ఎలా తెలుస్తుందో కానీ హన్నా నికోల్స్ ప్యాక్ట్కు విరుద్ధంగా ఒక పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పరికరాన్ని తయారు చేసిందనే విషయం జ్యుడిషియల్ వాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే జ్యుడిషియల్ రైడర్స్ పీట్ నికోల్స్ ఇంటిని సోదా చేస్తారు. ఎక్కడ వెతికినా వారికి ఏమీ దొరకదు. ఇంతలో జ్యుడిషియల్ వాళ్ళు తమ ఇంటిని నాశనం చేస్తున్నారని చూసిన పీట్ నికోల్స్ తన భార్య హన్నా నికోల్స్ను ఆ పవర్ఫుల్ భూతద్దాన్ని వారికి ఇచ్చేయమని చెప్తాడు. దాంతో ఇంకేం చేయలేక హన్నా నికోల్స్ రహస్యంగా భాగాలుగా దాచిన మ్యాగ్నిఫైయింగ్ పరికరాన్ని అసెంబుల్ చేసి జ్యుడిషియల్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. జ్యుడిషియల్ వాళ్ళు దాన్ని వెంటనే ముక్కలుగా చేసి నాశనం చేస్తారు. దాంతో హన్నా నికోల్స్ మనసు కూడా ముక్కలైపోతుంది. జ్యుడిషియల్ వారికి సమాచారం ఇచ్చింది తన భర్త అయిన పీట్ నికోల్స్ అని హన్నా నికోల్స్ మరియు కూతురు జూలియట్ నికోల్స్ ఇద్దరూ భావిస్తారు. ఆ బాధతో కొద్ది రోజుల తర్వాత హన్నా నికోల్స్ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇక జూలియట్ నికోల్స్ మాత్రం తన తండ్రి పీట్ నికోల్స్పై కోపంతో మెకానికల్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీన్ ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. రాబర్ట్ సిమ్స్ షెల్ఫ్లో దొరికిన ఫైల్స్ని చూసి అలాగే మిర్రర్ వెనక పెట్టిన సెన్సార్ కెమెరా గమనించిన తర్వాత తన తల్లి హన్నా నికోల్స్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తయారు చేసిన విషయం తన తండ్రి పీట్ నికోల్స్ ద్వారా కాదు అని జూలియట్ నికోల్స్ గ్రహిస్తుంది. తమపై రహస్యంగా నిఘా పెట్టడం వల్ల మిర్రర్ వెనక ఉన్న సెన్సార్ కెమెరా ద్వారా ఈ విషయం జ్యుడిషియల్ వారికి తెలిసిందని ఆమె అర్థం చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జూలియట్ నికోల్స్ తన తండ్రి పీట్ నికోల్స్ని కలిసి చాలా సంవత్సరాలుగా తన అమ్మ చేసిన పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ గురించి సమాచారం ఇచ్చింది నువ్వేనని నేను అనుకున్నానని, కానీ ఈరోజు నాకు తెలిసింది మిర్రర్ వెనక రహస్యంగా పెట్టిన సెన్సార్ కెమెరా ద్వారా వాళ్ళు విషయం తెలుసుకున్నారని ఆమె చెప్తుంది. దాంతో చాలా సంవత్సరాలుగా ఉన్న తనపై నింద పోయి జూలియట్ నికోల్స్ మళ్ళీ తన దగ్గరకు రావడంతో పీట్ నికోల్స్ చాలా ఆనందపడతాడు. వెంటనే జూలియట్ నికోల్స్ నర్సరీ రూమ్లో దాచిన రిలిక్ హార్డ్ డ్రైవ్ను తీస్తుంది. అది ఏమిటి అని పీట్ నికోల్స్ దాని గురించి అడుగుతాడు. అప్పుడు జూలియట్ నికోల్స్, ఇది ఒక హార్డ్ డ్రైవ్, నీ కంప్యూటర్ ఉపయోగించి దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఏదో ఆథరైజేషన్ లోపం వల్ల అది ఓపెన్ కావటం లేదు. ఈ హార్డ్ డ్రైవ్ను మెకానికల్ లెవెల్స్లో ఉన్న మార్తా వాకర్ ఎలాగైనా ఓపెన్ చేస్తుంది. నేను ఆమె దగ్గరికి వెళ్తున్నాను. ఈలోగా నేను ఈవినింగ్ 6 PM కల్లా మార్తా వాకర్ దగ్గరికి వస్తానని మెయిల్ పట్టు అని తన తండ్రి పీట్ నికోల్స్కి చెబుతుంది. ఆ తర్వాత పీట్ నికోల్స్కి గుడ్ బై చెప్పి మార్తా వాకర్ను కలవడానికి మెకానికల్ లెవెల్స్కి బయలుదేరుతుంది. కానీ ఇంతలో సైలో స్టెప్స్ దగ్గర జ్యుడిషియల్ రైడర్స్ ఆ హార్డ్ డ్రైవ్ గురించి వెతుకుతూ ఉంటారు. అది గమనించిన జూలియట్ నికోల్స్ మెకానికల్ లెవెల్స్కి వెళ్లకుండా వెనుతిరుగుతుంది. జూలియట్ నికోల్స్ మార్తా వాకర్ను కలవలేకపోవడంతో ఎలాగైనా హార్డ్ డ్రైవ్ను ఓపెన్ చేసి చూడాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఒక పోర్టర్ ద్వారా ఐటీ డిపార్ట్మెంట్లో అనలిస్ట్గా పనిచేస్తున్న లూకాస్ కైల్కు తన రూమ్కి వచ్చి కలవాలని మెసేజ్ పంపిస్తుంది. లూకాస్ కైల్ వెంటనే జూలియట్ నికోల్స్ రూమ్కి వస్తాడు. అతను రాగానే జూలియట్ నికోల్స్ మిర్రర్ను ఒక క్లాత్తో కప్పేస్తుంది. అలాగే వారి మాటలు బయటికి వినిపించకుండా ఉండేందుకు ట్యాప్ వాటర్ని ఓపెన్ చేసి పెడుతుంది. అదంతా చూసిన లూకాస్ కైల్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ నేను ఇక్కడ ఉన్న మిర్రర్ను క్లాత్తో కప్పేశాను. అది గమనించిన రైడర్స్ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. కానీ జూలియట్ చెప్పిన మాటలు మొదట లూకాస్ కైల్ నమ్మడు. అప్పుడు ఆమె ఆ మిర్రర్ను పగలగొట్టి ఆ మిర్రర్ వెనుక ఉన్న సెన్సార్ని అతనికి చూపిస్తుంది. ఈ సెన్సార్ ద్వారా మనల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఏ టైంలో అయినా జ్యుడిషియల్ రైడర్స్ ఇక్కడికి రావచ్చు. ఈలోగా హార్డ్ డ్రైవ్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేయని అంటుంది.
అలాగే దీనిలో మేయర్ రూత్ జాన్స్, అలాగే డిప్యూటీ మాన్స్, ఇంకా జార్జ్ మరణానికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు అని చెబుతుంది. ఇంతకీ జార్జ్ ఎవరు అని లూకస్ కైల్ అడగగా అతను నా ఫ్రెండ్ అని జూలియట్ నికోల్స్ చెప్తుంది. దాంతో లూకస్ కైల్ ఈ హార్డ్ డ్రైవ్ తెరవడానికి నన్ను వాడుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ నువ్వు దీన్ని ఎలా అయినా ఓపెన్ చేయాలి అని అంటుంది. అప్పుడు లూకస్ కైల్ దీన్ని ఐటీ హెడ్ బెర్నార్డ్ సిస్టంలో లేదా జ్యుడిషియల్ సెక్యూరిటీ హెడ్ అయిన రాబర్ట్ సిమ్స్ కంప్యూటర్లో మాత్రమే ఓపెన్ చేయగలమని చెప్తాడు. దానికి జూలియట్ నికోల్స్ వేరే ఏ విధంగా అయినా ఎలాగైనా దీన్ని ఓపెన్ చేయని అడుగుతుంది. కానీ ఫ్యాక్ట్ నియమాలకు భయపడిన లూకస్ కైల్ నేను నీకు హెల్ప్ చేయలేను అని చెప్తాడు. ఇంకేం చేయలేక జూలియట్ నికోల్స్ ఇక్కడికి జ్యుడిషియల్ రైడర్స్ వస్తారు, ఈలోగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లూకస్ కైల్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే జ్యుడిషియల్ వాళ్ళు వచ్చి జూలియట్ నికోల్స్ రూమ్ మొత్తం వెతకడం ప్రారంభిస్తారు. లూకస్ కైల్ కూడా సహాయం చేయలేకపోవడంతో ఎలాగైనా మార్తా వాకర్ని కలుద్దామని జూలియట్ నికోల్స్ బయలుదేరుతుంది. ఈలోగా జ్యుడిషియల్ సెక్యూరిటీ వాళ్ళు జూలియట్ నికోల్స్ని ఆపి ఆమె బ్యాగ్ని చూపించమని అడుగుతారు. తాను షరీఫ్నని చెప్పినా సరే వాళ్ళు వినరు. ఇంతలో అక్కడికి తాత్కాలిక మేయర్ అయిన బెర్నార్డ్ వచ్చి నేను మేయర్ని చెప్తున్నాను, ఆమెను తనిఖీ చేయవద్దు, వదిలిపెట్టండి అని సెక్యూరిటీస్ చెప్తాడు. దాంతో వాళ్ళు జూలియట్స్ని వెతకకుండా వదిలేస్తారు. షరీఫ్ జూలియట్ నికోల్స్తో కలిసి నడుచుకుంటూ వెళ్తూ బెర్నార్డ్ నువ్వు సిమ్స్ని అరెస్ట్ చేసావు, అందుకే ఈ సెక్యూరిటీ చెక్ అంతా అని అంటాడు. ఆ తర్వాత అసలు నువ్వేం చేసావు, రాబర్ట్ సిమ్స్ దేని గురించి వెతుకుతున్నాడు అని ఏమీ తెలియనట్టు జూలియట్ నికోల్స్ని బెర్నార్డ్ అడుగుతాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ ఈ సైలో మొత్తాన్ని జ్యుడిషియల్ వాళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు, కానీ దాని వెనక ఉంది జడ్జి మెడోస్ కాదు, రాబర్ట్ సిమ్స్ అని బెర్నార్డ్తో అంటుంది. అప్పుడు బెర్నార్డ్ మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకోకూడదు, నాకు తెలిసిన ఒక ప్రదేశం ఉంది అని చెప్పి జూలియట్ నికోల్స్ని మొక్కజొన్న తోటలోకి తీసుకెళ్తాడు. మొక్కజొన్న తోటలోకి వెళ్ళిన తర్వాత బెర్నార్డ్ జూలియట్ నికోల్స్ని చూసి ఇంతకు సిమ్స్కి ఏం కావాలి అని అడుగుతాడు. దానికి జూలియట్ నికోల్స్ ఏమో నాకు తెలియదు, బహుశా సైలో మీద పూర్తిగా పెత్తనం చెలాయించాలని అనుకుంటున్నాడేమో, లేదా ఈ మర్డర్స్ని కప్పిపుచ్చాలని చూస్తున్నాడేమో, దానికి అడ్డుగా ఉన్న నన్ను తప్పించాలని చూస్తున్నాడేమో అని అంటుంది. అప్పుడు బెర్నార్డ్ నీ తర్వాత నేనేనేమో ఏమీ తెలియనట్టు అంటాడు. అలా మాట్లాడుతూనే అసలు వాళ్ళు దేని గురించి వెతుకుతున్నారని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు జూలియట్ నికోల్స్ నువ్వు దేని గురించి వెతుకుతున్నారో అని అనుకుంటున్నావని బెర్నార్డ్ని ఎదురుగా ప్రశ్నిస్తుంది. దానికి బెర్నార్డ్ ముందు నీ ఇల్లుని వెతికారు, ఇప్పుడు సైలో అంతా వెతుకుతున్నారు, ఇంతకీ అంత భయంకరమైనది నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. జూలియట్ నికోల్స్ ఏమీ తెలియనట్టుగా నాకు తెలియదు అని అంటుంది. అప్పుడు బెర్నార్డ్ మన దగ్గర అంత సమయం లేదు, నీ దగ్గర హార్డ్ డ్రైవ్ ఉంటే ఇచ్చేయని అంటాడు. అది విన్న జూలియట్ నికోల్స్ ఆశ్చర్యపడి బెర్నార్డ్కు హార్డ్ డ్రైవ్ గురించి ఎలా తెలుసు అని అనుకుంటుంది. ఇంతలో వెనక నుండి జైల్లో ఉండవలసిన రాబర్ట్ సిమ్స్ అక్కడికి వస్తాడు. అప్పుడు జూలియట్ నికోల్స్కి ఒక్కసారి అర్థమవుతుంది, ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించేది జడ్జ్ మెడోస్ కాదు, రాబర్ట్ సిమ్స్ కూడా కాదు, అసలు దీని వెనక ఉన్నది ఐటీ హెడ్ అయిన బెర్నార్డ్ అని గ్రహిస్తుంది. అప్పుడు జూలియట్ నికోల్స్ ఇదంతా చేయించింది నువ్వే కదా అని బెర్నార్డ్ని అడుగుతుంది. దానికి బెర్నార్డ్ ఏంటి నువ్వు అంటున్నది, నువ్వే కదా సైలో నుండి బయటకు వెళ్ళిపోతాను అని అన్నావని అంటాడు. అలాగే పక్కన ఉన్న రాబర్ట్ సిమ్స్ని చూసి నువ్వు విన్నావా షరీఫ్ ఏమన్నదో అని అడుగుతాడు. దానికి రాబర్ట్ సిమ్స్ నేను విన్నాను, జూలియట్ నికోల్స్ సైలో నుండి బయటకు వెళ్ళిపోతాను అని అందని బెర్నార్డ్తో చెప్తాడు. ఇంతలో రైడర్స్ అక్కడికి వచ్చేస్తారు. జూలియట్ నికోల్స్ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా వాళ్ళు ఆమెను పట్టుకుంటారు. జూలియట్ నికోల్స్ జ్యుడిషియల్ రైడర్స్ పట్టుకున్న తర్వాత రాబర్ట్ సిమ్స్ ఆమె దగ్గర ఉన్న హార్డ్ డ్రైవ్ బ్యాగ్ను తీసుకుంటాడు. ఇంతలో మెకానికల్స్లో పీట్ నికోల్స్ పంపించిన జూలియట్ నికోల్స్ ఈవినింగ్ 6 PM కల్లా వస్తుంది అనే మెయిల్ మార్తా వాకర్ చూస్తుంది. కానీ అప్పటికే 7 PM అవుతుంది. అయినా జూలియట్ నికోల్స్ ఇంకా రాకపోవడంతో ఆమె చాలా కంగారు పడుతుంది.
దాదాపు 20 సంవత్సరాలుగా మార్తా వాకర్ తన రూమ్ దాటి బయటికి రాదు, ఎవరిని కలవదు. కాంతి ఆందోళనతో ఆ రోజు మాత్రం రూమ్ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అంతలో అక్కడికి షర్లీ వస్తుంది. అప్పుడు మార్తా వాకర్, ఈ పాటికే జూలియట్ నికోల్స్ ఇక్కడికి వచ్చి ఉండాలి, ఆమె గురించి నీకేమైనా వ్యవహారం తెలిస్తే నాకు చెప్పు అని షర్లీకి చెప్పి మార్తా వాకర్ తన రూమ్కి వెళ్ళిపోతుంది. రాబర్ట్ సిమ్స్ హార్డ్ డ్రైవ్ ఉన్న బ్యాగ్ని తీసుకుంటాడు. డిప్యూటీ పాల్ బిల్లింగ్స్ జూలియట్ నికోల్స్ని కూడా తీసుకువస్తాడు. జ్యుడిషియల్ రైడర్స్ కొంతమంది సెక్యూరిటీగా వారి వెంట ఉంటారు. అలా స్టెప్స్ మీద కొద్ది దూరం నడిచాక జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్తో, నేను సైలో నుండి బయటికి వెళ్తున్నాను అని అనలేదు అని చెబుతుంది. ఇంతలో రాబర్ట్ సిమ్స్ పెద్దగా అరుస్తూ, నువ్వు సైలో నుండి బయటకు వెళ్తున్నావు అన్నది నేను విన్నాను, అలాగే మేయర్ బెర్నార్డ్ విన్నాడు, నా రైడర్స్లో కొంతమంది కూడా విన్నారు అని జూలియట్ నికోల్స్పై కోప్పడి కొడతాడు. ఇంతలో సడన్గా డిప్యూటీ పాల్ బిల్లింగ్స్కు చేతి వణుకుడు సిండ్రోమ్ మొదలవుతుంది. వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకున్న జూలియట్ నికోల్స్ పాల్ బిల్లింగ్స్ నుంచి విడిపించుకుని రాబర్ట్ సిమ్స్ చేతిలో ఉన్న హార్డ్ డ్రైవ్ బ్యాగ్ను లాక్కుని సైలో స్టెప్స్ నుండి కిందకి దూకి అక్కడి నుండి పారిపోతుంది. ఇంతలో మెకానికల్స్లో ఉన్న మార్తా వాకర్కు షెల్లీ ద్వారా జూలియట్ నికోల్స్ని అరెస్ట్ చేస్తారు. ఆమె సైలో నుండి బయటకు పంపిస్తారు అనే విషయం తెలుస్తుంది. ఇంతకీ అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిన జూలియట్ నికోల్స్ ఏం చేయబోతుంది? జ్యుడిషియల్ వాళ్ళ నుంచి ఆమె తప్పించుకోగలుగుతుందా? ఆ హార్డ్ డ్రైవ్లో ఉన్న అసలు రహస్యాలు బయటపడతాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ అండ్ వాచ్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.